అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలా ఏళ్ల ప్రయాణం ఇది. ఈరోజు ఇక్కడ నిలబడడానికి నేను విస్తృతంగా, బలంగా చాలా ప్రయత్నాలు చేశాను. అవకాశాలన్నీ ఆకాశమంత దూరం ఉన్నాయి. ఎంత దూరంగా పరిగెడుతున్నా నేను నిలబడ్డ చోటే నిలబడి ఉన్నాను. కానీ ఈరోజు నిలబడ్డ ప్లేస్ మాత్రం అలాంటిది కాదు. దీనికి ముగ్గురు వ్యక్తులకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను. భీమ్స్ గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. అది చిన్న మాట అయిపోద్ది థ్యాంక్స్ చెప్పడం. మేము నడిచే వరకు మా చేయి పట్టుకున్నారు, మేము ఎగిరే వరకు మా భుజం కాశారు. అన్న థ్యాంక్ యూ సో మచ్. నాలాంటి అప్కమింగ్ వాళ్ళకి ఒక పాట రాయడానికే అవకాశం కోసం ఎదురు చూస్తాం. అలాంటిది ఇందులో 2 పాటలు రాశాను. లిరిక్స్ కోసం కానీ ట్యూన్ కోసం, పాట కోసం కాల్స్ వస్తూనే ఉన్నాయి. సో ఆ హ్యాపీనెస్ నేను మాటలో చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ డైరెక్టర్ అనిల్ సార్, భీమ్స్ గారు మీ దగ్గర పంపించినప్పుడు ఈ అబ్బాయి వద్దు వేరే వాళ్ళతో వెళ్ళిపోదాం అనుకుంటే ఇక్కడ నిలబడేవాడిని కాదు సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్. అండ్ డైరెక్టర్ నాని అన్న, మీ ఎంకరేజ్మెంట్కి థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. సార్ అల్లరి నరేష్ సార్, 3వ వ్యక్తి మీరే సార్. అంటే అలాంటి భీమ్స్ గారికి మీరు స్టార్టింగ్ అవకాశం ఇవ్వడం వల్ల నాలాంటి వాళ్ళు పరోక్షంగా చాలామందికి అవకాశాలు దక్కాయి సార్. యాక్చువల్గా చాలామందికి నేను నువ్వా నేను ఫంక్షన్ స్టూడెంట్గా ఉన్నప్పుడు లాస్ట్ రోలో కూర్చునేవాడిని, సగం కనబడగా చూసేవాడిని. సో ఇప్పుడు మీ ముందు నిలబడి మాట్లాడుతుంటే చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు. సో అండ్ మేము సత్యం థియేటర్లో సెకండ్ షో సుడిగాడు చూసి నవ్వుకొని నైట్ అంతా నవ్వుకొని పడుకున్న సార్. అలాంటి నవ్వించిన సార్తో నేను ఏడిపించే పాట రాస్తాను నేను ఎప్పుడు అనుకోలేదు. ఇందులో గుండె గుడిలో అనే ఒక సాంగ్ ఉంది, అందులో సార్ చాలా చాలా ఎమోషనల్ యాక్ట్ చేశారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ దట్. వీళ్ళందరి టీం అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. నాకు గుండెకు దగ్గరైన ఒక పాట ఉంది, ఒక 2 లైన్లు మీకోసం హమ్ చేస్తాను. గుండె గుడిలో దాచుకున్నానే, గుండె సడిలా మారిపోయావే, కంట తడివై జారుతున్నావే, పిల్లాని వల్ల ఏదోలా అయ్యానే, వెళ్ళే దారుల్లో వదిలేసిపోయావే, ఎలాగే నీతో ఎలాగే ఉండాలే నేను ఇలాగే, ఎలాగే నీతో ఎలాగే ఉండాలే నేను ఇలాగే, చేతులెత్తి మొక్కే దేవుడికేమో దయలేదాయే, గొంతు ఎత్తి పిలిచినా వినబడదాయే, విడిపోయే జంటను కాలం ఇలా కలిపిందాయే, మనసే చితికే పోయేనే గుండె గుడిలో. థ్యాంక్ యూ సో మచ్.